Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ తాలూకు అసంతృప్తులు ఇంకా చల్లారుతున్నట్టు కనిపించడం లేదు. కడప జిల్లా జమ్మలమడుగులో నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరిగిందని పార్టీ నేతలు గొడవలకు దిగారు. అదే సమయంలో వైసీపీలో గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. పార్టీ అగ్రనాయకత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పరిణామంపై కడప జిల్లాకు చెందిన ఎంపీ సీఎం రమేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సరే తెలుగు తమ్ముళ్లు ససేమిరా అన్నారు. కుర్చీలు విరిగాయి, నానా గొడవ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డికి అన్యాయం జరిగిందని, కాసేపు సమావేశం రసాభసగా మారిందని ఆ తర్వాత మీడియా సమావేశంలో సీఎం రమేష్ అంగీకరించారు. టీడీపీలో చిత్తశుద్ధితో పనిచేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రమేష్ అంటున్నారు. రామసుబ్బారెడ్డికి పార్టీలో గౌరవమైన పదవి కల్పిస్తామని రమేష్ అన్నారు. రామసుబ్బారెడ్డి ఆ తర్వాత తన వర్గీయులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద తెలుగు తమ్ముళ్లు బాహటంగా బాహాబాహి దిగడంతో ఈ పరిణామాలు భవిష్యత్తులో తీవ్రంగా ఉంటాయని కూడా విశ్లేషకులు అంటున్నారు. కడప జిల్లాలో టీడీపీ గ్రూప్ రాజకీయాలు మరింత ఊపందుకున్నాయి. కేబినెట్ విస్తరణతో అది బాగా పెరిగిపోయింది. తెలుగు తమ్ముళ్లు బాహాబాహిగా దిగటం అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. రామసుబ్బారెడ్డి వర్గం ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతుంది. పార్టీ ఫిరాయింపుదారులకు చంద్రబాబు రెడ్ కార్పెట్ వేసి అందలం ఎక్కిస్తున్నారని, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సుబ్బారెడ్డికి అన్యాయం జరిగిందని నిరసన వ్యక్తం చేశారు. మరి బాబు సుబ్బారెడ్డికి ఎలాంటి న్యాయం చేస్తాడు? అసంతృప్తులందరికీ బాబు హామీలు ఇచ్చాడు. ఎంతమందికి నామినేట్ పదవులు కట్టబెడతాడో చూడాలి అంటున్నారు కడప జిల్లా తమ్ముళ్లు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.